హాయ్ హలో నమస్తే అండి. నేను మీ విజయ నిర్మల్ని. చూడండి, ఈరోజు మన డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి. ఆ రోజు మీకు ఫ్లవర్స్ చూపించాను కదండి. ఆ ఫ్లవర్స్ అన్నీ మంచిగా పండ్లు రెడీ అయిపోయినాయండి. మనం ఇచ్చిన ఎరువుకి మంచి సైజులో కూడా వచ్చినాయండి. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ కూడా బాగుంది, మంచి రెడ్ కలర్లో వచ్చాయండి. మొత్తం చెట్టుకి 9 ఫ్రూట్స్ ఉన్నాయండి. 9 వచ్చినాయండి ఫ్రూట్స్. ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయండి చెట్టుకి. చూడండి, ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ మొగ్గలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటిని తెంపేసుకుందాం. తెంపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తెంపుకోవాలండి. అవి మన చేతికి కుచ్చుకున్నాయంటే చాలా పెయిన్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసి తెంపాలి. మీరు ఒకవేళ పెట్టుకుంటే ఒక మూలకని పెట్టుకోండి, లేదంటే మనకి దారిలో అటు ఇటు పోయేటప్పుడు తగులుతాయండి. ఇంకా చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఉంటే కుచ్చుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకే ఒక పక్కన ఒక కార్నర్ కని పెట్టుకోవాలి. కానీ మంచి సైజులో వచ్చినాయండి. మనం ఇచ్చిన ఎరువు, పశువుల ఎరువు, బోన్ మీలు, వేపపిండి ఇచ్చాం కదండి. వాటి వల్ల మంచి సైజులో కూడా వచ్చినాయి పండ్లు. మనం ఇచ్చే పోషకాల వల్లనే ఏవైనా కూడా మంచిగా వస్తాయండి. వాటి టేస్ట్ అయినా సైజ్ అయినా ఏదైనా మనం ఇచ్చే మంచి మంచి పోషకాల వల్లనే ఉంటుందండి. వాటిని మనం ఏం పట్టించుకోకుంటుంటే అవి కూడా మనకు దేంట్లో అయినా కూడా మంచిగా ఉండదండి. సైజు కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఏం మంచిగా ఉండవు. చూడండి, 9 పండ్లు వచ్చినాయండి. ఇదే ఫస్ట్ టైం అండి 9 ఫ్రూట్స్ రావడం. ఇంతకుముందు ఒక 6, 5 అట్లా వచ్చినాయి, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చినాయండి. ఇంకా అక్కడక్కడ చాలా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి మొగ్గలు. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఈ చిక్కుడుకాయలు కూడా తెంపేసుకుందాం. ఇవి నేను ఎండాకాలంలో పెట్టానండి సీడ్స్. ఎండాకాలంలో కూడా ఫ్లవరింగ్ వచ్చింది, కానీ మనకు కాయలు రాలేదండి. పూత అంతా రాలిపోయింది అప్పుడు. ఇప్పుడు కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మంచిగా మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాయలు కాస్తున్నాయండి. చెట్టు చిక్కుడు అండి ఇది. ఇంకా నేను కొత్తగా సీడ్స్ అనేటివి ఇంకేం వేసుకోలేదండి. ఒక బెండ చెట్లు వేసుకున్నాను, మళ్ళీ బంతి నారు ఒకటి వేసుకున్నానండి, అంతే. ఇంకా కొత్తగా నేను ఇంకా సీడ్స్ ఏం పెట్టలేదు, ఇంకా పెట్టాలి. ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి కదండి.
అందుకనే ఇప్పుడు సీడ్స్ అనేటివి ఇంకా నేను వేయలేదు. సీడ్స్ ఇప్పుడు మనం వేసినామనుకో వర్షాలకి ఆ వర్షంకి మొత్తం బయటకు వచ్చేస్తాయండి, సరిగా మొలకెత్తవు. అందుకని కొంచెం ఎండలు కొట్టిన తర్వాత మళ్ళీ నేను సీడ్స్ వేస్తాను. ఉన్న కొన్ని చెట్లకైనా కూడా బాగానే వచ్చినాయండి. నేను ఒక 5-6 పెట్టిన అంతే. 5-6 చెట్లైనా కూడా మంచిగానే వచ్చినాయండి. ఒక పావు కేజీ వరకు అయితే వచ్చింది చిక్కుడుకాయ. ఇప్పుడు కూడా వర్షం పడుతుందండి, వర్షంలోనే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా పసుపు కూడా నాటుకున్నానండి నేను. పసుపు మొక్కలు కూడా బాగానే పెరిగాయి. చూడండి ఇది చామంతి మొక్కలు. ఇట్లా ఉందండి మా తోట. ఇంకా కొత్త మొక్కలు అయితే ఇంకేం పెట్టలేదు. ఇంకా కూరగాయ మొక్కలు కూడా ఏం పెట్టలేదు, ఇంకా ఇప్పుడు పెడతా. చూడండి మా తోట ఇట్లుంది ప్రస్తుతానికి. అది ఎర్ర గోంగూర చెట్టు అండి, పసుపు మొక్కలండి. ఇది చింత చెట్టు అండి. ఇది మా నిమ్మ చెట్టు అండి, కింది నుంచి వచ్చింది పైకి. చాలా పెద్దగా ఉంటుందండి, చాలా కాయలు కాస్తుంది. చూడండి ఇట్లా ఉంది. ఇదండి మన హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ చిక్కుడుకాయ. మీకు దొండకాయలు తెంపడం చూపించలేదండి, కొన్ని దొండకాయలు వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి? బాయ్.